కృష్ణా నదిలో ఈ సీల్ట్ అంటే పూడిక అనేది పెరిగిపోతా ఉంది. దీనివల్ల బ్యారేజ్తో పాటు నీటి నిల్వకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా ఈ అంశం మీద చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కృష్ణా నదిలో పెరుగుతున్నటువంటి సీల్ట్ అంటే పూడిక సమస్య ఇప్పుడు పెద్ద సమస్యగా మారబోతా ఉంది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ ఎగువన అలాగే అమరావతి సమీప ప్రాంతాల్లో ఈ పెద్ద ఎత్తున పూడిక పేరుకుపోవటం వల్ల నదీ ప్రవాహంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ పరిణామం బ్యారేజీ నిల్వ సామర్థ్యం మీద ప్రభావం చూపటమే కాకుండా భవిష్యత్తులో వరదల సమయంలో ప్రమాదాలను పెంచే అవకాశం ఉందని కూడా నిపుణులైతే హెచ్చరిస్తా ఉన్నారు. ఇటీవల నిర్వహించినటువంటి సర్వేల్లో కృష్ణా నదిలో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న దీవులుగా భారీగా విస్తరించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో అంటే ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో కొత్తగా ఒక దీవి ఏర్పడటం పరిస్థితి తీవ్రతను తెలియజెప్తా ఉంది. నదిలో సహజంగా ఉండే ఈ ప్రవాహ మార్గం మారిపోవటంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి ఆ నది ఒత్తిడి ఒకే వైపు పెరిగే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గుతున్నట్లు నిపుణులైతే చెప్తా ఉన్నారు. గతంలో సుమారు 3 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయగలిగినటువంటి బ్యారేజీ ప్రస్తుతం కేవలం 2.60 టీఎంసీలకే పరిమితమైంది. అంటే సుమారు 0.40 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఈ పరిస్థితి నీటి వినియోగం, సాగు అలాగే తాగునీటి సరఫరా వంటి అంశాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులైతే చెప్తా ఉన్నారు. అధికారుల అంచనాల ప్రకారం బ్యారేజీ పరిధిలో ఇప్పటికే సుమారు 1.14 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక, మట్టి ఇదంతా కూడా మేట వేసి పేరుకుపోయిందన్నట్లు తెలుస్తా ఉంది. గతంలో 5 దెబ్బలు మాత్రమే ఉండేవి, అయితే ఇప్పుడు అవి మరిన్ని పెరిగిపోయి ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఈ దెబ్బలు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు వరదల సమయంలో నీటి ప్రవాహ మార్గాన్ని మార్చుకునేందుకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగా దాపురిస్తుందని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. 2009-2024 సంవత్సరాల్లో వచ్చినట్టు 10 లక్షల క్యూసెక్లు పైగా వరద నీరు వచ్చిన పరిస్థితి ఉదాహరణగా అధికారులు చెప్తా ఉన్నారు. 2024 వచ్చిన వరదల సమయంలో బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి దెబ్బల కారణంగా నీటి ఒత్తిడి అటు ఎన్టీఆర్ జిల్లా వైపు మళ్ళింది. ఆ వరదల ప్రభావంతో నదిలోని దీవులు ఏవైతే ఉన్నాయో వాటి అంతా కూడా మరింత విస్తరించడం జరిగింది. మళ్ళీ అదే పరిస్థితి ఎదురైతే ఈసారి ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులైతే హెచ్చరిస్తా ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా వైపు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ మట్టి కోత తీవ్రంగా జరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. నదిలో ఒకవైపు మట్టి పేరుకుపోతుండగా మరోవైపు నది కోతకు గురి కావటం కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అద్దం పడతా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఈ భూభాగంలో కొంత మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అని కూడా నిపుణులు చెబుతా ఉన్నారు. ఇక మరొక కీలక అంశం ఈ కృష్ణా నది బఫర్ జోన్లో కొత్త జాతీయ రహదారి నిర్మాణం. ఎన్టీఆర్ జిల్లా వైపు ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల నదిలో నీటి ప్రవాహానికి సహజంగా ఉండే విస్తీర్ణం తగ్గిపోవడంతో వరద సమయంలో నీటి ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తా ఉన్నారు. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉందని కూడా ఒక అంచనాకు రావటం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ఒక లేఖ రాసి కృష్ణా నదిలో పేరుకుపోయిన ఈ పూడిక సీల్ట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే తొలగించాలని కూడా సూచన చేయటం జరిగింది. పూడిక తొలగింపు పనులు త్వరగా చేపడితేనే భవిష్యత్తు ప్రమాదాలను నివారించవచ్చని కూడా వాళ్ళు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఆలస్యం జరిగితే వరదల సమయంలో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కూడా వాళ్ళు హెచ్చరించారు. ప్రభుత్వం కూడా ఈ అంశంపై కొన్ని చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నదిలో పేరుకుపోయిన మట్టి, ఇసుకను వినియోగించుకునేందుకు సిఆర్డీఏకు అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయటం జరిగింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ కారణంగా కృష్ణా నదిలోని దెబ్బలకు సంబంధించిన
ఏదైతే కేసు ఒకటి ఉందో అది ప్రస్తుతం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉండటమే ఈ సిఆర్డీ అధికారులు ఇసుకను తోడుకోవటానికి ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఈ పోడిక తొలగింపు పనుల కోసం అవసరమైన యంత్రాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. దీంతో పనులు ప్రారంభంలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారినటువంటి అంశం ఈ సమయానికి చర్యలు తీసుకోవటం అన్నది వరదలు వచ్చిన తర్వాత స్పందించే కంటే ముందుగానే సమస్యను పరిష్కరించడం అవసరమని కూడా నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా 10 లక్షల క్యూసెక్కులకు పైగా ఈ వరద నీరు వచ్చే పరిస్థితిలో నదీ ప్రవాహానికి అడ్డంకులు ఉంటే అది సమీప ప్రాంతాలకు ముప్పుగా మారే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఈ కృష్ణా నదిలో పెరుగుతున్నటువంటి ఈ పూడిక సమస్య కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పెద్ద స్థాయి ప్రమాదాలకు దారితీసే అంశంగా మారబోతోందని ఒక హెచ్చరిక. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం తగ్గటం, ఈ దీవుల విస్తరణ, మట్టి కోతకు గురి కావటం, బఫర్ జోన్లో మార్పులు చోటు చేసుకోవటం, ఇవన్నీ కూడా కలిసి రాబోయే రోజుల్లో సంక్లిష్ట పరిస్థితిని సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ఈ పూడిక తొలగింపు పనులను వేగవంతంగా చేస్తేనే సమస్యను పరిష్కరించవచ్చని కూడా అటు నిపుణుల్లో కూడా అధికారుల్లో కూడా స్పష్టమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది.